లెవిటికస్ 16:14 అప్పుడతడు ఆ కోడె రక్తము కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కన కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవాలి. బాగా వినండి. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలి? సంవత్సరానికి ఒకసారి బలి అర్పించి, కోడె రక్తం బలి అర్పించి అదంతా రక్తం తీసుకొని పాత్రలో, జాగ్రత్త వినండి. ఇప్పుడు పరిశుద్ధ స్థలంకి వస్తాడు. పరిశుద్ధ స్థలంలో నుండి తిరిగి అతి పరిశుద్ధ స్థలంకి వస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? నిబంధన మందస్సం ఉంది. మందస్సం పైన ఏముంది? కరుణపీఠం. ఇప్పుడు ఈ కరుణాపీఠం ఉన్న ప్రాంతంలోకి ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ కెరూబుల మధ్యలో కరుణాపీఠం పైన ఉన్న ప్రాంతంలో ఏం చేస్తున్నాడండి? రక్తాన్ని తీసుకొచ్చి చిమ్ముతున్నాడు. ఎన్నిసార్లు? 7 సార్లు. ఏం చిమ్ముతున్నాడు? రక్తం. జాగ్రత్తగా వింటే రక్తం ఎప్పుడైతే కరుణాపీఠం మీద చిమ్మబడుతుందో మానవాళి యొక్క పాపానికి ఏం జరుగుతుంది? ప్రక్షాళన, ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అటోన్మెంట్ అంటారు దాన్ని. విషాదం ఏంటంటే రక్తము కానీ చిందించబడకపోతే బైబిల్ సెలవిస్తుంది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఇఫ్ దెర్ ఇస్ నో బ్లడ్ దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. మరి పాపము క్షమించబడకపోతే పాపంలో జీతము మరణం. ఇప్పుడు చెప్పండి, రక్తం తీసేస్తే అక్కడ ఏమొస్తుంది? మరణం వస్తుంది. పాపం ఉంటుంది, పాపం ద్వారా వచ్చేది ఏంటి? మరణం. సో రక్తము తీసేస్తే, జాగ్రత్త వినండి, కరుణాపీఠం మీద రక్తము కానీ చిమ్మబడకపోతే, లేదా కరుణాపీఠము తీసేసినా రక్తము కరుణాపీఠం మీద ఉన్నదానికి ప్రోక్షించకపోయినా రక్తము పక్కన పెడితే వచ్చేది ఏంటి? మరణం. ఇప్పుడు జాగ్రత్త విందాం. హెబ్రీ 9:7 ప్రకారం, ఏటేటా 9:5 ప్రకారం సంవత్సరానికి ఒకసారి యాజకుడు వెళ్ళి రక్తాన్ని ఏం చేస్తాడు? పైన ప్రోక్షిస్తాడు. కరుణాపీఠం పైన ఏమి ప్రోక్షించబడింది? రక్తము. రక్తం తీసేస్తే ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఎక్కడ మాట్లాడుతున్నాడు? నిర్గమకాండం 25:11 అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి, శాసనములు కదా మందసము మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నేను నీతో మాట్లాడతా, నేను పిలుచుకుంటా, నీకు స్పష్టత, దేవుని నడిపింపు ఇవన్నీ ఇస్తా. ఎక్కడి నుంచి? కరుణాపీఠము పైన. దేవుడు మనతో మాట్లాడే ప్రాంతం ఇది. మోషేతో అంటున్నాడు దేవుడు. ఎక్కడ మాట్లాడతాడంట? నిబంధన మందసము లోపల కాదు, నిబంధన మందసం పైన కరుణాపీఠము కెరూబుల మధ్యలో దేవుడు ఏం చేస్తారంట? ఇప్పుడు ఒకసారి సీన్ చూస్తామా? కరెక్ట్గా మాట్లాడే ప్లేస్ ఎక్కడండి? ఈ ప్రాంతంలో. ఇప్పుడు చెప్పండి, మీరు చూడాల్సింది, మనం చూడాల్సింది ఏ ప్లేసు? కరుణాపీఠం. సమూయేలు మందసాన్ని ఎంత స్పష్టంగా అర్థం చేసుకున్నాడో. బాలుడైన చిన్నపిల్లవాడికి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, వెళ్ళి తను చేసింది పోయి మందసం ఉన్న ప్రాంతంలో ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు అక్కడ. ఆ ప్రాంతంలో ఉండేసరికి స్పష్టంగా దేవుడు కరుణాపీఠము కెరూబుల మధ్య నుంచి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఇప్పుడు స్టోరీ కట్ చేస్తాం. మందసము, ఏలీ పిల్లలు హోఫ్ని, ఫినెహాసులు యుద్ధభూమి తీసుకొచ్చారు, ఓడిపోయారు, 2 చచ్చిపోయారు. ఫినెహాసు భార్య గర్భవతి ఉంది, బిడ్డను కనింది, తను చచ్చిపోయింది. ఆ కుమారుడికి ఏం పేరు పెట్టింది? ఇకాబోత్, అంటే మహిమ వెళ్ళిపోయింది, ప్రభావం వెళ్ళిపోయింది. మందసం హడలెత్తిపోయిన పరిస్థితి, మందసం గలిబిలికి కారణమైపోయిన పరిస్థితి, గుండెలు బద్దలైపోయిన వాతావరణం, ప్రభావం, ఇంపాక్ట్ వెళ్ళిపోయింది. పవర్ లేదు, ఇంపాక్ట్ లేదు, అనాయింటింగ్ లేదు. ఇప్పుడు ఆ మందసం ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోతే వాళ్ళకి ఏమైనా పుణ్యకార్యం జరిగిందంటే, దేవాలయంలో విగ్రహము అడ్డంగా కింద పడి పగిలిపోయింది. చుట్టంతా కూడా గడ్డలు వచ్చేసి పాలెంలంతా కూడా భయపడిపోయిన భయాందోళన వాతావరణం. చాలా కాలం ప్రయత్నించారు, కుదరలేదు. తిరిగి లాస్ట్కి అలవాటు లేని కాడి ఎడ్ల మీద పెట్టేసి, వాళ్ళ దేవుడైతే అది వాళ్ళ వైపు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎద్దు కామందు నెరుగును, గాడిద సొంతవాణి దొడ్డి నెరుగును, కాబట్టి వస్తే మా దగ్గర రావాలి. కానీ అతీతంగా అది ఈ యొక్క బెత్షెమెషు వైపు, అంటే ఇశ్రాయేల్ వైపు వెళ్తే అది వాళ్ళ దేవుడు చేసినట్టు అని చెప్పి వాళ్ళు విడిచిపెట్టి తలను పొదిలించుకుందామని ప్రయత్నించారు. ఆ ఎద్దులు నేరుగా ఆవులు నేరుగా ఆ మందసాన్ని తీసుకొని ఎక్కడికి వచ్చాయి? బెత్షెమెషు ప్రాంతానికి వచ్చాయి. జాగ్రత్త వినండి. ఈ సూన్ చూస్తాం. బెత్షెమెషు వారు కోతకాలం అంతా కూడా అక్కడ కూర్చొని ఆ పనులంతా చూసుకున్న సమయంలో సడన్గా సీన్ కనిపిస్తూ ఉందంటే ఇంకా ఎగ్జైట్ అయిపోయారు. ఆ దృశ్యం చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక మందసం వస్తూ ఉంది. అయ్యో, ఈ పెట్టే, ఏం పెట్టే? మందసం కదా. మందసము అంటే దేవుని సన్నిధి కదా, ఇట్ ఈస్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి కదా అని వారు చూడాల్సింది ఏ ప్లేస్? కరుణాపీఠం చూడాలి. మనమైతే ఏం చూస్తాం? కరుణాపీఠం చూడాలి. ఎందుకంటే కరుణాపీఠములో రక్తము చిందించబడి ఉంటుంది. కరుణాపీఠము చూసినప్పుడు వారు మరణం నుండి తప్పించబడతారు. వారు కరుణాపీఠం చూడాలి. వీళ్ళు చేసే పని ఏంటో చూద్దామా? 1 సమూయేలు 6:19 1 Samuel 6:19 బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులు మెత్తగా జనులు
వేలాది మంది చనిపోయారు. బాగా వినండి, వాళ్ళు చేసే తప్పేంటో సీన్ చూద్దాం ఒక్కసారి. వాళ్ళు మందసం వస్తే మందసం దేని చూడాలి? వాళ్ళు కరుణాపీఠం చూడాలి. వాళ్ళంట ఫస్ట్ లిడ్ పక్కన పెట్టండి అన్నారంట. కరుణాపీఠాన్ని పక్కన పెట్టారు. వారు చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే దే కెప్ట్ అసైడ్ ద మర్సీ సీట్. దే కెప్ట్ అసైడ్ ద అటోనింగ్ బ్లడ్ ఆఫ్ గాడ్. ప్రాశ్చిత్తపు రక్తాన్ని వారు ఏం చేశారు? పక్కన పెట్టారు. కరుణాపీఠాన్ని ఏం చేశారు? పక్కన పెట్టారు. దేవుని కృపను ఏం చేశారు? పక్కన పెట్టారు. ఇప్పుడు కరుణాపీఠాన్ని పక్కన పెడితే, రక్తాన్ని పక్కన పెడితే, ప్రాశ్చిత్త బలిగా చిందించబడిన రక్తము ప్రోక్షించబడిన ప్రాంతాన్ని పక్కన పెడితే, ఇప్పుడు రక్తము లేని దగ్గర ఏమొస్తుంది చెప్పండి? ఎందుకు మరణం వస్తుందంటే రక్తము లేని దగ్గర ఏముంది? పాపం ఉంది. పాపం ఎందుకుంది? మనిషి యొక్క క్రియలు బట్టి ఉంది. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోయినా. కాబట్టి పాపం ఉన్న దగ్గర ఏముంది? పాపం ఉన్న దగ్గర ఏముంది? తీర్పు ఉంది. పాపంలో వచ్చి జీతం ఏంటి? మరణం ఉంది. ఇప్పుడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. కానీ రక్తము చిందించబడి ప్రోక్షించబడింది ఎక్కడ? కరుణాపీఠం దగ్గర. ఇప్పుడు కరుణాపీఠము ప్రోక్షించబడిన రక్తము వీళ్ళు ఏం చేశారు? పక్కన పెట్టేశారు. ప్రియ సోదరి సోదరు, ఈరోజు సంఘాల్లో జరుగుతున్న అతి భయంకరమైన విషాద సంఘటన ఇది. యు కీప్ ద మర్సీ సీట్, ద అటోనింగ్ పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అసైడ్. ఆయన సంపూర్తి చేసిన కలవరిశిలో కార్యాన్ని పక్కన పెట్టేసి, ఆయన ముగించిన రక్తపు త్యాగ సంపూర్తి చేయబడిన కార్యాన్ని పక్కన పెట్టేసి, కృపను పక్కన పెట్టేసి, ఈరోజు మనిషి యొక్క క్రియల మీద ఆధారపడుతూ, తన స్వనీతి మీద ఆధారపడుతూ, తన సాక్రిఫైసెస్ మీద ఆధారపడుతూ, నేను ఇది చేశాను కాబట్టి దేవుడు అంగీకరించాలని ఈరోజు మనిషి ఆ రీతికి ఎప్పుడైతే ప్రవర్తిస్తాడో, కృపను పక్కన పెట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? గలతీ 5:4 చదవండి. గలేషియన్స్ చాప్టర్ 5:4. అద్భుతమైన సత్యం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. క్రియ చాలామంది హీరో అంటారు, నీ క్రియ చేయి. మనిషి క్రియలు మురికి పేలికలు, మురికి గుడ్డలు లాంటివి. మనిషి నీతి ఎప్పటికీ దేవుని నీతిని అందలేదు. ఆయన మహిమను పొందలేని వారమే. ఈరోజు విషాదం. చాలాసార్లు అంటాం, ప్రభా నేను ఇది చేశాను ప్రభా, అది చేశాను ప్రభా, అయ్యా నేను ఇది చేశాను ప్రభా, అది చేశాను ప్రభా, కొత్తిమీర, తర్వాత పుదీనా, తర్వాత ఉపవాసాలు, తర్వాత ప్రార్థనలు ఎన్ని చేశానో ప్రభా నీ కొరకు, ఒక అద్భుతం చేయను. ఆయన సుంకరు వచ్చి అన్నాడు, అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా యోగ్యుని కాదు ప్రభా, పాపిని నన్ను కరుణాపీఠము కరుణించయ్యా, నీ కృపను పట్టుకుంటున్న ప్రభా అంటే బైబిల్ సెలవిస్తుంది. అతడు నీతిమంతులుగా తీర్చబడిన, ఆయన ప్రార్థన అంగీకరించబడిన, వీడికి ఇన్ని గంటలు చేసిన ప్రార్థన పక్కన పడేసి వెళ్ళిపోయాడంట. చాలామంది అడుగుతారు, ఎందుకు దేవుడు ప్రార్థనలు జవాబు ఇవ్వడండి? రొమ్ము బాదుకుంటున్నానండి, కొట్టుకుంటున్నానండి, పరిశీలనలాగా నువ్వు ఎన్ని రోజులు దొరికినా కానీ జవాబు రాదు. లేదా బెత్సమేసు వారిలాగా కరుణాపీఠంను పక్కన పెడితే వచ్చేది ఏంటండి? మరణం. డోంట్ ట్రై టు రిమూవ్ ద మెర్సీ సీట్. కరుణాపీఠాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటారా? కరుణాపీఠం అంటేనే యేసుప్రభు. యేసుప్రభు ఎవరండి? కృపా సత్య సంపూర్ణుడు. డోంట్ ఫాల్ ఫ్రమ్ గ్రేస్ ట్రైంగ్ టు కీప్ ద లా and try to earn your salvation by your works or deliverance or blessing or breakthrough by your works. It doesn't pay. విషాదం ఏంటంటే సమూయేలు నేరుగా తన స్థలం ముందు వెళ్ళాడు. ఆ మందసాన్ని చూస్తాం. ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది. గతంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. హెబ్రీ 1:1-2 చూడండి. పూర్వమందు ప్రవక్తలతో మాట్లాడేవాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, యేసు ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా, ఈ మాట దయచేసి మర్చిపోదు, అన్నిటికీ వారసుడు ఎవరు? యేసు. సమస్తము ముగించిన కార్యం ఎక్కడ? కల్వరిశిలువ. యేసుప్రభు ఏమన్నాడంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఆయన ఫినిష్ అంటే ఇంకా దాని తర్వాత యాడ్ చేయడానికి ఒక్క డాట్ కూడా ఉండదు. నానోమీటర్ డాట్ కూడా నువ్వు యాడ్ చేయలేవు. ఎందుకంటే ఆయన ఒక్కసారి ఫినిష్ అంటే అన్ని ఫినిష్. శాపము సమాప్తం అంటే ఇప్పుడు చెప్పండి, సమాప్తమే. అవమానము సమాప్తం అన్నాడు అనుకో, ఏమైంది? అనారోగ్యం సమాప్తం అన్నాడు అనుకో, సమాప్తమే. ఆయన పొందిన దెబ్బలే మాకు
స్వస్థత అంటే స్వస్థత అయిపోయినట్టే. మ్రాను మీద వేలాడు వాడు శాపగ్రస్తుడు. ప్రభు అన్నాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అంటే శాపం ఏమైంది అంటే కొద్దిగా అండి అక్కడక్కడ ఉండొచ్చు, ఇంకా నేను చేసి తీసుకుంటాను. ఎప్పుడైతే నువ్వు దేవుని కృపను పక్కన పెడతావో, ఫినిష్డ్ వర్క్ని పక్కన పెడతావో, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయు తిరిగి ధర్మశాస్త్రం యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోతావు. అప్పుడు విడుదల కలగదు. బాధతో చెప్తున్నా, భయాందోళన వాతావరణం, విడుదల లేని వాతావరణం. దేవుని పిలుపు నేను చూడాలని ఆశ ఉంది, కానీ శక్తి లేని జీవితాలు. వెన్ గాడ్ సెడ్ ఇట్ ఈస్ ఓవర్, ఇట్ ఈస్ ఓవర్. యు కాంట్ యాడ్ ఎనీథింగ్ ఇన్ టు దాట్. ఒక మచ్చ, కనీసం ఒక డాట్ కూడా నువ్వు యాడ్ చేయలేవు. ప్రభు అంటాడు నీ హైట్లో చింతించడం ద్వారా ఒక మూరడని ఎత్తు చేస్తావంటే కనీసం హైట్ అన్నా ఎత్తు చేసుకోవచ్చు. పిఆర్పి సర్జరీలు చేసి బొక్కలు 2 కొట్టి 2 యాడ్ చేసి పైకి లేవచ్చు. దేవుని శిలువ కార్యంలో ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరత ఉండదు, రాదు. దట్ ఈస్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద క్రాస్. నశించిన వారికి శిలువ వెర్రితనంగా అనిపిస్తుంది, కానీ మనకేంటది దేవుని శక్తి. శక్తి లేని జీవితాలు ఈరోజు. సిలువను అర్థం చేసుకోయా. లుక్ అంటూ క్రాస్, లుక్ అంటూ జీసస్. యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. బూదిగంత నివాసులారా క్రియలు చూసి రక్షణ పొందుడి అన్నాడా? బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. లుక్ అంటూ ద క్రాస్, లుక్ అంటూ ద క్రాస్. కల్వరి శిలువ కంటే మించి ఇంకేమీ లేదు, ఏమీ లేదు. ఆయన శిలువలో ఆయన చేయలేకపోయింది ఏది లేదు. కుమారులో సమస్త స్వాస్థ్యం ముగించాడు. ఆ కుమారులో సమస్తం ఇచ్చాడు. కుమారుని కలిగిన వాడు సమస్తము కలిగిన వాడే. అందుకో ప్రభు అన్నాడు ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా యొద్దకు రండి, కౌన్సిలింగ్ ఇస్తాను. నా యొద్దకు రండి, మాత్రలు ఇస్తాను. నా యొద్దకు రండి, మీకు ఫార్ములాలు చెప్తాను. నా యొద్దకు రండి, మిస్టరీలు చెప్తానులే. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. యు కమ్ టు ద పర్సన్ ఆఫ్ గాడ్ అండ్ యు రిసీవ్ ద రెస్ట్. విశ్రాంతి. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు తన స్థలంలో? ఎంత బ్యూటిఫుల్ సీన్ కదా. పిల్లవాడే కానీ ఈ మర్మం తెలుసుకొని పోయి హాయిగా ఎక్కడ పండుకున్నాడండి? మందసం దగ్గర వెళ్ళి హాయిగా నిద్రిస్తున్నాడు. మనమైతే మందసం చూసి కిలోమీటర్ దూరం పారిపోతాం. మందసం ఏంద్రో బాబు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. మాకెందుకు వచ్చింది పంచాయతీ? మందసం అంటే దాడిపోయి పారిపోయి వెళ్ళిపోతాం డోర్ చూసుకోనని. సమూయేలు చూడండి ఆ సీను. హాయిగా మందసం ఉన్న దగ్గర విశ్రాంతి పొందుతున్నాడు. ఎందుకంటే ధైర్యం ఏంటంటే తను చూసేది కరుణాపీఠం పక్కన పెట్టే వేషాలు ఎప్పుడు సమూయేలు చేయడు. కరుణాపీఠం వైపే చూస్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో అద్భుత సత్యం ఏంటంటే ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకేమి ఇస్తాను. సి వెన్ యూ కమ్ టు జీసస్, లుక్ ఎట్ జీసస్. యేసు వైపు చూడు. అందుకని నేను ప్రతిసారి చెప్తాను, ప్రతి పేజ్లో ఎవరిని చూడాలి? అది పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ప్రతి పేజ్లో ఎవరిని చూడాలి? యేసు ప్రభుని చూడు. సంపూర్తి చేయబడిన శిలువ కార్యాన్ని చూడు. సీ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రాస్. సీ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రాస్. యేసు వైపు సంపూర్ణమైన సంపూర్తి చేయబడిన శిలువ కార్యాన్ని చూడు. విశ్రాంతిని పొందు. అందుకొరకు ప్రభు నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకో. సరెండర్. ప్రభా నీ కాడి ఎత్తుకుంటాను ప్రభా, నీ పిలుపులో నేను అప్పగించుకుంటాను ప్రభా అంటే అక్కడ నీకేమొస్తుంది? విశ్రాంతి. విశ్రాంతి ఉన్న ప్రాంతంలో దేవుడు అంటున్నాడు అద్భుతమైన సత్యం ఏంటంటే దేవుని వైపు చూస్తున్నప్పుడు కలవరిశిలలో ఉన్న ప్రభావ శక్తులు అన్నీ కూడా మనకేమవుతాయి? సమాప్తముగా అనుభవించే భాగ్యంలోకి మనం వస్తాం. అందుకొరకే జ్ఞానైన సొలొమోను గిబియోన్లో ఎన్నో అర్పణలు ఇచ్చాడు. సుమారు 1000 దహన బలులు ఇచ్చాడు. ఎన్నెన్నో దహన బలులు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఇచ్చిన తర్వాత రాత్రికి దేవుని దర్శనం అయింది. దేవుడు ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. బాగా వినండి. జ్ఞానం ఇచ్చిన తర్వాత ఒకప్పుడు నాకు జ్ఞానం వచ్చింది గిబియోన్లో కాబట్టి అని మళ్ళీ గిబియోన్కి పోలే. మనమైతే ఏం చేస్తుంది తెలుసా? ఇంత జ్ఞానం వచ్చిందంటే ఎక్కడ అర్పిస్తూ వచ్చింది? గిబియోన్లో కాబట్టి గిబియోన్కి పోతాం. గిబియోన్ అంటే ఆచారం, గిబియోన్ అంటే భక్తి, గిబియోన్ అంటే రొటీన్. గుడ్డిగా చేసేది గిబియోన్. ఆయన గిబియోన్కి పోలే. 132 కీర్తనలో దావీదు చెప్పినట్లుగా గుడారంలో ఏముందండి? నిబంధన మందస్సం ఉంది. ఇప్పుడు సెకండ్ టైం వర్షిప్ జనానికి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? నిబంధన మందస్సం ఉన్న చోటుకు వచ్చి సొలొమోను ఏం చేశాడు? ఆరాధించాడు. అంటే అర్థం ఏంటి? జ్ఞానం వస్తే, తెలివి వస్తే గిబియోన్కి పోవు, మందస్సం దగ్గరికి వస్తావు. మందస్సం అంటే ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. ఆయన సన్నిధిలో వస్తే నీకేంటి? విశ్రాంతి. ఆయన సన్నిధిలో నీకు సమాధానం, ఆయన సన్నిధిలో నీకు శక్తి. అందుకొరకే కలువరి శిలువలో సమాప్తి చేయబడిన కార్యము ద్వారా ప్రతి కుటుంబము దీవించబడి ఆశ్రయించబడి ఆయన కృపను ఎప్పుడు కూడా పక్కన పెట్టే దుస్సాహసము దయచేసి ఎవరము కూడా చేయకుండా ప్రతి కుటుంబము దేవుని పిలుపు చేత ముద్రించబడదుము గాక.